ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. బైబిల్ చెప్తుంది మనం శక్తిని పొందగలమని, వరాలను పొందగలమని, ఫలాన్ని పొందగలమని, గొప్ప పనులను చేయగలమని, మన జీవితాన్ని విజయంలో జీవించగలమని, మనకు సలహాదారుడు ఉన్నాడని, ఒక సహాయకుడు, మధ్యవర్తి, బలపరిచేవాడు, ఒక స్టాండ్ బై. ఇప్పుడు ఎవరైనా ఏదో పర్వాలేదు గడిచిపోయేలా ఉంటారా? నేను నింపబడాలి, నింపబడి ఎల్లప్పుడూ నింపబడి పొంగి పొర్లింతగా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. ఆమేన్. మీకు తెలుసా అభిషేకం అనే పదానికి అర్థం ఏమిటో? నాకు తెలియదు. మీకు ఈ పదం అభిషేకం అంటే తెలుసో లేదో. అయితే బైబిల్ చెప్తుంది యేసు అభిషేకించబడ్డాడు అని. మొదటి యోహాను చెప్తుంది మనకు అభిషేకం ఉంది అని. అందరం అభిషేకించబడ్డామని, ఆ అభిషేకం మన మీద ఉంటుందని. ఈ అభిషేకం అనేది చేయగల శక్తి మనం పనులను చేయగలిగేలా చేస్తుంది. మనం ఆ అభిషేకం పట్ల ఎలా ప్రవర్తించాలంటే అది ఎంతో ఎంతో విలువైనది అన్నట్లుగా ఉండాలి. అయితే మీరు కానీ అభిషేకం అనే పదాన్ని అధ్యయనం చేస్తే అక్షరాలా దాని అర్థం ఇదిగో ఇదే: రుద్దడం లేదా అంతటా దాంతో రాయడం. అంటే నేను కానీ మిమ్మల్ని సెంటుతో అభిషేకించాలంటే నేను దాన్ని తీసుకుని మీ పైన అంతటా రాయాలి, మీ నుంచి ఆ సెంటు వాసన వచ్చేంత వరకు. అంటే ఒక బ్లాక్ దూరాన ఉన్నా కూడా ఆ వాసన వచ్చేలా, మీరు ఆ సెంటులానే వాసన వచ్చేలా. అయితే దేవునికి స్తుతులు, మనం సెంటుతో అభిషేకించబడలేదు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాం. పరిశుద్ధాత్మతో మనం అంతటా రుద్దబడి ఉన్నాం. ఆమేన్. ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఇది చేస్తున్నందుకు. ఎందుకంటే కొంతమంది ఎలా ఉన్నారంటే కొంతమంది ఇలా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఒకలా ఇదిగో ఇలా ఉన్నవారే నేను చేయడానికి కారణం. ఆమేన్. ఎందుకంటే ఇక్కడున్న వారే కాదు, కానీ ఆశాజనకంగా టీవీని చూసే గజీలియన్స్, ఎవరికైతే నేను దేని గురించి మాట్లాడుతున్నానో దాని గురించి ఏమీ తెలియని వారికి. చూడండి, మనం ఎక్కువగా ఈ సన్నిధిని, శక్తిని మన జీవితాల్లో అనుభవించకపోవడానికి ఉన్న కారణాల్లో ఒకటి ఏమిటంటే అదేదో అది మనకు లేనందునే కాదు, లభ్యం కాదు అన్నది కాదు. అది ఎందుకంటే మనకి తెలియదు ఎలా దాన్ని మన జీవితాల్లో ఎలా విడుదల చేయాలో తెలియనందునే. దాన్ని ఎలా కాపాడుకోవాలో, దానికి విలువను ఎలా ఇవ్వాలో మనకు తెలియదు. అందుకనే ఎల్లప్పుడూ మనం బైబిల్ ఇలా చెప్పే పనులు చేస్తుంటాం, దుఃఖపరిచేవి లేదా పరిశుద్ధాత్మని ఆటంకపరిచే పనులను. కనుక ఈ వారాంతంలో మీకు బోధించాలనుకునేది దేవుడు మనకిచ్చిన ఈ వరానికి ఎలా విలువనివ్వాలన్నదే. ఎందుకంటే తిరిగి జన్మించుంటే పరిశుద్ధాత్మ ఉంటాడు. అయితే నా ప్రశ్న ఏమిటంటే మీకు ఎంత పరిశుద్ధాత్మ ఉన్నదన్నదే. ఏదో పర్వాలేదు గెటౌన్ అయ్యేంతగానా, లేక పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారా? దేవుణ్ణి అడగడం ఆరంభించాలి, నన్ను పరిశుద్ధాత్మతో నింపమని. నింపు నింపు, నాకేదో నీలోని కొంచెం కాదు, నింపు. అయితే చూడండి, మిమ్మల్ని నింపమని దేవుణ్ణి గాని ప్రార్థిస్తే ఆయన నివసించడానికి మీరు చోటునివ్వాలి. ప్లీజ్ కేవలం పరలోకపు వెనుక ద్వారం నుంచి స్లిప్ అవ్వడానికి కావలసినంత యేసునే పొందకండి. మీ జీవితాన్ని పూర్తిగా తెరిచి ఇలా అనండి, దేవా ఇదిగో నేను, దీని అర్థం ఏమిటో తెలియదు, దేనిలోకి వెళ్తున్నానో కూడా నాకు తెలియదు. అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను, నాదైనదంతా నువ్వు తీసుకుని నా జీవితంలో నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. చెప్తున్నాను, మీరు అది చేయాలనుకోరు, చెప్పాలని అనుకోరు. ఒకవేళ అనుకుంటే, ఎందుకంటే ఒకసారి అంటే తిరిగి తీసుకోలేరు. పరిశుద్ధాత్మ శక్తిని పొందడం అనేది ఒళ్ళు గగుర్పరచడమో లేక ఒక భావన కలగడమో కాదు. లేదా తెలుసా? గుడ్ గ్రేషియస్. అపస్తుల కార్యములు 1:8, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు, కనుక భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. మై గుడ్నెస్, గతంలో నేను మా చర్చ్ ఎవెంజలిజం కమిటీలో ఉన్నా. రోజులు ఎంత సమయం ఉంటుందో అంత ఐహికంగా ఉండేదాన్ని. నేను బయటకు వెళ్ళి మా చిన్న ఫ్రెండ్స్ గ్రూప్తో తలుపులు తడుతూ, నమ్మండి, నేను వాళ్ళ వెనుక ఉండి వాళ్ళని తలుపు తట్టమనేదాన్ని. అయితే కనీసం ఆ గ్రూప్లో ఉండి బయటికి వెళ్ళినందున కొన్ని బ్రౌనీ పాయింట్స్ వస్తాయని అనుకున్నా. తర్వాత ఎవాంజలిజం కమిటీలో ఉన్నాను, డంబాలు పలికేదాన్ని.
ఎస్ ఆమేన్. నేను ఎవెంజలిజం కమిటీలో ఉన్న. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇంటి వద్ద మా ఇంట్లో మూసిన తలుపుల వెనక భయంకరంగా ఉండేదాన్ని. ఎప్పుడు చూడండి కోపంతో అప్సెట్ అయ్యి మ్యానిపులేట్ చేయడం, అధికారం చేయడం, అసూయ, దురాశ, ద్వేషం, పగ, క్షమాపణలేమితో నిండి ఉండి తిరిగి ఆదివారం చర్చికి వెళ్ళడం. విషయం తెలుసా, నిజం చెప్పాలంటే ఆ విధంగా ఉండాలనుకోలేదు. అయితే దాని గురించి ఏం చేయాలో నాకు తెలీదు దాని గురించి ఏం చేయాలో. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నాకు అవసరం అని నాకు అర్థం కాలేదు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మన శక్తిని పొందుతాం. సాక్షిగా ఉండడానికి శక్తి, సాక్ష్యం చెప్పడానికి కాదు. నేను విట్నెసింగ్ చేస్తుండేదాన్ని. అయితే దైనందిక జీవితంలో సాక్షిగా ఉండే శక్తి నాకు లేదు. ఇప్పుడు ఎక్కువ విట్నెసింగ్ చేయను, అయితే సాక్షిగా ఉంటాను. మీరు అనవచ్చు, అంటే యేసుని గురించి చెప్పరా? చూడండి, యేసుని గురించి చెప్తానా? అయితే ఒకటి తెలుసా, బహుశా మనం చాలాసార్లు ప్రజలకు యేసుని చూపించాలి. మనం జీవితాన్ని జీవించి మనం యేసుతో కలిసి డ్రిప్ అవుతూ ఉండాలి. మనకు యేసుకున్న స్వభావం ఉండాలి, ఆత్మ ఫలం ఉండాలి, ఆత్మవరాల్లో మనం ప్రవహిస్తూ ఉండాలి. ఆలౌకికమైన జీవితాన్ని జీవించడానికి శక్తినిచ్చే సూపర్ న్యాచురల్ ప్రతిభాశక్తి కావాలి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. మీరు చూడాలి, చాలా బాగుంటాయి. ఆయన వారిని కలుసుకుని వారితో కూర్చొని భోంచేస్తూ ఉండగా ఆయన అంటే యేసు వారికి ఇలాగూ ఆజ్ఞాపించాను. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసము ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను. ఆమేన్. ఆయన అన్నాడు, ఇప్పుడు చూడండి, మీరు ఆగండి. బయటకు వెళ్ళి మీ పరిచర్యను ఆరంభించకండి. బయట అక్కడికి వెళ్ళి ఎక్కువగా ఏమి చేయడానికి ట్రై చేయకండి. తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టి ఉండండి. అదేమిటంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు. నిజం చెప్పాలంటే పెంతెకొస్తు దినమున జరిగింది. చూడండి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు పెంతెకొస్తు దినమున జరిగినందున ఆయన మనలోని ప్రతి ఒక్కరికి లభ్యమయ్యాడు. ఆయన స్వీకరించిన ఎవరైనా సరే నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నింపి మీ జీవితాన్ని అద్భుతంగా చేయడానికి. కమాన్. అంటే ఈరోజు మనం నమ్మవచ్చును ఏమనంటే, మనం కుంటిగా మూలుగుతూ ఏదో సరిపోయిందిలే అన్నట్లుగా ఉండడానికి యేసు మరణించలేదని, పర్వాలేదులే అన్నట్లుగా, నేను చాలా క్రింద ఎంతగానో విసిగిపోయా, నాకు తెలియదు ఏది చేయగలను, యేసు నేను కమాన్. కొంతమంది సమయానికి ముందే ముసలివారైపోతారు. ఎందుకంటే ఇలా కనిపిస్తారు తెలుసా, 40 ఏళ్ళు అప్పుడు 90 ఏళ్ళలా. ఎందుకంటే చచ్చేంతగా బాధ పెట్టుకుంటారు. అంటే కమాన్, పరిశుద్ధాత్మతో నిండి ఉండండి. 80 ఏళ్ళప్పుడు యంగానే ఉంటారు, 40 ఏళ్ళలో ఉన్నట్లుగా. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయాన్ని చూద్దాం, 8వ వచనం. దీన్ని చూడండి. అయితే మీరు శక్తిని పొందెదరు. నాకు తెలుసు దేవునికి శక్తి ఉందని. అయితే ఎన్నో ఏళ్ళు చర్చికి వెళ్ళా, నేను శక్తిని పొందగలని ఎవరు చెప్పలేదు. కనుక ఎవరు మీకు ఎన్నడూ చెప్పి ఉండకపోతే ఈ గదిలో మీకు నేను చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రోగ్రాంని 63 భాషల్లో అనువదింపబడగా టీవీలో చూసే వారికి, మీరు చైనాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, ఇండియాలో లేదా ఆఫ్రికాలో ఉన్నా, మీరు శక్తిని పొందగలరు. దేవుడు మీరు శక్తిని పొందాలంటాడు. మీ దైనందిక జీవితాన్ని జీవించడానికి కూడా. ఎన్నో సమస్యలు మీ మీద ఉన్నా భుజాలను వెనక్కి తట్టి తలను పైకెత్తి ఇలా అనగలం, నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా నేను చేయవలసిన సమస్తము చేయగలను. జవాబు లేకుండా నేను లేను, మార్గం లేకుండా లేను.
ఎందుకంటే దేవుడు నాలో సన్నిహిత సంబంధంలో నివసిస్తున్నాడు. ఏం చేయాలో ఆయన చూపిస్తాడు. మనం కానీ దేవుని శక్తిని అర్థం చేసుకోకపోతే ఆశ్చర్యం లేదు. క్రిస్టియన్గా ఉండడం అంటే ఎంతో చేయగలిగింది ఏమీ లేదు. మీకు విషయం చెప్తాను, ఏదైనా చేయడానికి చూడడం లేదు నేను. దేవుడిని సేవించడమే కేవలం ఎంతో ఉత్సాహకరమైన విషయం. అంటే మీరు దేవుని కొరకు పరిశుద్ధాత్మతో నింపబడ్డ స్పై కాగలరు. రోజు నేను ఇలా ప్రార్థిస్తాను, దేవా ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉండడానికి ఏం చేయాలో చూపించు, నిన్నెలా సేవించగలనో చూపించు. చూడండి, మీరు ఎక్కడో కూర్చొని మీ సమస్య సాల్వ్ అవుతుందని వెయిట్ చేయకూడదు. మీ ద్వారా దేవుణ్ణి ప్రవహించనివ్వాలి. ఎవరికైనా ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి, ఆదరణను ప్రేమించడానికి, ఎవరి అవసరతనైనా తీర్చడానికి. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, సామర్థ్యాన్ని, చేయగల సామర్థ్యం, బలాన్ని. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు, ఇప్పుడు చెప్తున్నాను, మీరు కానీ క్రైస్తవులైతే తిరిగి జన్మించుంటే అప్పుడు పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చింది. అయితే మీరేం పొందారో తెలియకుంటే దానిలోంది ఏమాత్రం మీరు యూజ్ చేసుకోలేరు. అది ఎలా ఉంటుందంటే, ఎవరో ఒక గెజీలియన్గా ఉండి బీదివానిగా మరణించడం, ఎందుకంటే వాళ్ళకి తెలియదు బ్యాంక్ వెళ్ళి చెక్ని ఎలా క్యాష్ చేసుకోవాలో. మీరు నమ్మడం ఆరంభించాలి ఏమనంటే మీకు శక్తి ఉందని. అలాగే మీ జీవితంలో పరిశుద్ధాత్మ కార్యంతో ఎలా కోఆపరేట్ చేయాలో తెలుసుకోవాలని. కనుక ఈ వారాంతం అంతట్లో ఇదెంత ముఖ్యమైనదన్న దాని గురించి మాట్లాడదాం. ఆత్మ చేయాలని నడిపింపబడాలో, పరిశుద్ధాత్మని ఎలా అభినందించాలో. ముందుగా దేవుని వద్దకు ఎలా వెళ్ళాలో. వేరేదైనా చేయడానికి ముందు దేవుని వద్దకు బలం కోసం వెళ్తాం, ఆదరణ కోసం, సలహా కోసం, మనకు కావలసిన సహాయం కోసం వెళ్తాం. ఒక పరిస్థితిని ఎలా పరిష్కరించాలో తెలియనప్పుడు కావలసిన జ్ఞానం కోసం దేవుని వద్దకు వెళ్తాం. బహుశా పోయిన నెల అనుకుంటాను, నాకు ఈ బలహీనపు క్షణాలు వచ్చాయి. సడన్గా నేను చాలా వీక్గా వణుకుతూ చెమటలు పట్టినట్లు అయ్యింది. నాకు తెలియదు ఏమైందో. మా వాళ్ళు ఇలా అన్నారు, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవును, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను. ముందుగా దీని గురించి ప్రార్థించాలి. అయితే నిజమే, వాళ్ళు చూడండి, నేను వారికి అదే చెప్తాను. ఏమన్నా తెలుసా, ఈ ఉదయాన్నే దేవునితో కొంచెం సమయాన్ని గడిపా. ఆయన నాకు కరెక్ట్గా చూపాడు. ప్లెయిన్ అండ్ సింపుల్. ఓ 4-5 టెస్టులు అవసరం లేదు. నేను టైంకి తినడం లేదు, చాలాసేపు ఏమీ తినకుండా ఉండడం, తర్వాత తిన్నప్పుడు కొన్నిసార్లు చాలా ఆకలి వేయడంతో ఎక్కువగా తినివేయడం, అప్పుడు అది మన సిస్టమ్ని ఓవర్లోడ్ చేస్తుంది. మత్తుగా ఉండడం, ఎక్కడైనా నడుమాల్చాలని అనిపించడం, రాత్రంతా బంగాళదుంపలా దొరలడం. నేను దీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ జీవితంలోని విషయాలను అర్థం చేసుకునేలా దేవుడు చేస్తాడు ఒకవేళ ముందుగా మీరు ఆయన వద్దకెళ్తే. ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తే ఆయన అని ఉండేవాడు వెళ్ళు అని. ఆమేన్. తర్వాత నా వీపుతో వేరే ఒక సమస్య వచ్చింది. కొన్నేళ్ళు నా కాలు నొప్పి ఎంతగానో బాధ పెడుతూ ఉండేది. కూర్చున్నప్పుడు కాలు తిమ్మిరెక్కడం, స్పర్శ లేకపోవడం. బహుశా ఆ విషయంలో నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. దేవుడు లోపం ఏంటో చూపించాడు, దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అయితే మంచి విజయం కలగకపోవడానికి ఉన్న కారణాల్లో ఒకటి, మనం పరిగెత్తుకుని వెళ్ళి దేనో ప్రయత్నిస్తాం. చెప్పింది విన్నారా? ఒక ప్లాన్ వేసుకుంటాం, మన ప్లాన్ని దేవుడు బ్లెస్ చేయాలనుకుంటాం. ఇప్పుడు దేవా ఇదిగో నా ప్లాన్ బ్లెస్ చేయి. ప్లాన్ వేసుకుని ఆ తర్వాత ఆ ప్లాన్ పనిచేసేలా చేయమని ప్రార్థించక్కర్లేదు. ముందుగా ప్రార్థించి చూడాలి దేవుని వద్ద ఒక ప్లాన్ ఉందా అని. ఆమేన్. చెప్తున్నాను, నా జుట్టుని నిన్న కలర్ చేసుకున్నా ఆ అమ్మాయి బాగా చేయాలని ప్రార్థించా. హెయిర్ కట్ చేయించుకున్నాను, నా దెబ్బలు మీకు చిన్నవిగా అనిపించకూడదు గైజ్ అంటే ఈ పూర్తి డీల్ అంతటికీ నేను ప్రార్థించాను తెలుసా. మీకు అర్థం అయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఏమిటంటే అన్ని రకాల విషయాల గురించి దేవుని ప్రార్థిస్తే ఆయన్ని విసిగించినట్లు అవదు అని. ఆయన్ని హెల్ప్ చేయనివ్వండి. మీకు కావలసిన వాటిని గురించి ఆయన్ని జవాబులు అడగడం ఆరంభించండి. రోమా 7వ అధ్యాయాన్ని చూద్దాం, 6వ వచనం. ఇప్పుడైతే మనం ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి,
దేవుణ్ణి పొందడానికి నియమాలు నిబంధనలను అనుసరించాలని అనుకుంటాం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి కలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి కలవారమై సేవ చేయుచున్నాము. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాం. చూడండి, ఈనాడు ప్రజలకు తెలుసుకోవాలనుంది తెలుసా. నేను గూఫీగా ఉన్నాననుకోవచ్చు, మీరు కావాలనుకుంటే. ఈ పాయింట్లో కేర్ చేసే వయసు దాటిపోయింది, పర్వాలేదు. ఎంతో గొప్ప లాభం ఉంది తెలుసా, లోకం ప్రేమగా సీనియర్ సిటిజన్ అని పిలిచే వారిలా అవడంలో. నేను పెద్దవారం అవడం లేదు, యవనంలోకి వస్తున్నాం. 70 ఏళ్ళు వచ్చేప్పటికి బహుశా వెనక్కి వెళ్ళాలనుకుంటా. వచ్చే ఏడాది నాకు 69 నిండుతాయి. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చెప్పబోయానో మర్చిపోయాను దేవా. ఒక్క నిమిషం, సీనియర్ మూమెంట్ ఒకటి వస్తుంది, చూద్దాం తిరిగి వస్తుందా అని. దేవునికి స్తుతులు. ధర్మశాస్త్రం క్రింద జీవించాల్సిన అవసరం లేదు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి మార్గదర్శనాన్ని పొందవచ్చు. ఈనాడు అందరికీ ఒక ఫార్ములా కావాలనిపిస్తుంది, ఒక క్రమం, ఒక ఇది అది, ఓ 3 పాయింట్ల ప్లాన్, 7 పాయింట్ల ప్లాన్. చూడండి, ఇది అది మరింకేదో ఒకటి. జాయ్స్, నా పరిచర్యను ఎలా ఆరంభించగలను? దానికి నా జవాబు, దేవుణ్ణి ఆశించడం మంచిది, ఆరంభించకండి. దేవుణ్ణి ఆశించడం మంచిది, ఆరంభించకండి. ఎందుకంటే ఆయనే రచయిత, ముగింపుకర్త. ఆయన రచించని దేన్ని ముగించడు. ఇంకా చెప్పాలంటే ఇది కేవలం నేను తప్పు కావచ్చు, అయితే ఏం చేస్తున్నానో నాకే ఐడియా లేదు. పరిశుద్ధాత్మ నన్ను నడిపించాడు. మీరు ఏదైనా చేయవలసి ఉంటే మీకు అక్కర్లేదు ఓ 10 భాగాల పాయింట్ ప్లాన్. పరిశుద్ధాత్మే మిమ్మల్ని నడిపిస్తాడు, గైడ్ చేస్తాడు. మీ మార్గంలోని ప్రతి అడుగుని మీకు ఆయన ఏదో చూపిస్తాడు. ఒక అడుగు వేయండి, కొంచెంగా మిస్ చేస్తే వెనక్కి తగ్గండి, ఇంకొంచెం మంచి డైరెక్షన్ దొరుకుతుంది. ఇంకొక అడుగు వేయండి, పనిచేస్తుంది. అది దేవునికి మీకు మధ్య విషయం. అయితే జాయ్స్, దీనికి మీ క్రమం ఏమిటి? మీ సందేశాన్ని తయారు చేసే క్రమం ఏమిటి తెలుసా? అది చెప్పడానికి ఏ ప్రాబ్లం లేదు, అయితే నాకే తెలియదు. మీరు చూస్తున్నట్లుగా సందేశాలను సిద్ధం చేయడం వల్ల నాకు అంత మేలేం జరగదు. సగం వాటిని చూడను, సిద్ధం చేస్తాను, నా వద్ద ఉంటాయి. ఒకవేళ ఏదైనా నిజం ఏమిటంటే వాటిని యూజ్ చేయాలని తీస్తూ ఉంటా, అయితే ఎన్నడూ అవి నేను వ్రాసిన ఆర్డర్లో ఉండవు. బహుశా రేపటి సందేశం ఏదో ఈరోజే చెప్తూ ఉంటాను. ఈనాటి విషయాలు బహుశా రేపు చెప్పవచ్చును. పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే అదే జరుగుతుంది. భయంగా ఉంటుంది. ఒక విషయం, అందుకనే చాలామంది పరిశుద్ధాత్మ చేత నడిపింపబడరు, కొంచెం భయంగా ఉంటుంది. మనకు అదంతా కావాలంటాం. 1 2 3 4 5 6. నేను బోధించడానికి ట్రై చేస్తున్నా. తరువాత 1 నిమిషం ఆత్మ వరాలను గురించి మాట్లాడతాను, అలాగే ఆత్మ ఫలం గురించి. ఓ మై పరిశుద్ధాత్మ లోపల కలిగించే ఫలం ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, మంచితనం, కరుణ, మానవత్వం మరియు ఆత్మ నిగ్రహం. ఇంకెప్పుడూ అనకండి నాకు ఎలాంటి ఆత్మ నిగ్రహము లేదని. మీకున్న దాన్ని యూజ్ చేయాలని అనుకోకపోవచ్చు, అయితే మీరు కానీ తిరిగి జన్మిస్తే ఆత్మ నిగ్రహం ఉంటుంది. ఎప్పుడూ ఇలా అనకండి, అది నాకు చాలా ఎక్కువ, నేను చివరి వరకు వెళ్ళిపోతాను. లేదు, మీరు ఇలా అనాలి, జీవితంలో నేను ఏం చేయవలసి వచ్చినా క్రీస్తు ద్వారా దేవుడు నన్ను బలపరిచి చేసే సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆమేన్. ఆ తర్వాత పరిశుద్ధాత్మ వరాలుంటాయి. నేను వాటిని మీకు చూపించాలి, ఎందుకంటే వాటిని గురించి కేవలం చెబితే అది చాలదనుకుంటాను. కనుక 1 కొరింథీ 12 మొదటి 7 వచనాలను చూద్దాం.
ఇప్పుడు ముందుగా మొదటి కొరింథీ 12 మొదటి వచనం చెప్తుంది, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి ప్రత్యేకమైన సూపర్ న్యాచురల్ శక్తిని మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. కింగ్ జేమ్స్ చెప్తుంది అజ్ఞానం. మీకు తెలుసా ఎంతగా సంగపు లోకం పరిశుద్ధాత్మ వరాలను గురించి అజ్ఞానంలో ఉందో? మనం వాటిని గురించి వాదిస్తాం, వాటిలో నడవడానికి బదులుగా. నేనెప్పుడూ ఆత్మ సంబంధమైన వరాలను గురించి నేను చర్చిలో ఉన్న మొదటి 12 ఏళ్ళు వినలేదు, ఎన్నడూ వినలేదు. 7వ వచనం, ఆయనను ప్రతివానికి ప్రతి ఒక్కరికి, అందరూ చెప్పండి, అందరిలో నేను ఉన్నాను. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత సాక్ష్యం, ఆత్మ యొక్క ప్రకాశం అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము అనుగ్రహింపబడి ఉన్నది. మీలో ఎంతమంది పేరెంట్స్ అనుకుంటారు మీ పిల్లలకు కొన్నిసార్లు జ్ఞానం నిండిన సందేశం కావాలని? పరిశుద్ధాత్మ మీకు అది ఇస్తాడు. ఈ ఆత్మవరాలనేవి ఏదో వేదిక మీదకి ఎక్కి చూపించేవి కావు. చూడండి, అవి మీ దైనందిక జీవితం కొరకు ఉంటాయి. అవి ప్రతి విశ్వాసి దైనందిక జీవితం కొరకు. వేర్వేరు విశ్వాసులకు ప్రత్యేకమైన ఏదో ఒక వరం ఇవ్వబడినా వాళ్ళ జీవితంలో కొంచెం బలంగా ఉండవచ్చును. నేను పర్సనల్గా నమ్ముతాను ఏమనంటే, ఈ 9 ఆత్మవరాలనేవి మనకు అవసరమైనప్పుడు లభ్యమవుతాయని. ఇప్పుడు చూసారా, నేను వరాలను గురించి చెప్తుంటే అందరూ ఎలా మౌనంగా అయిపోయారు? అందుకనే మనం దాని గురించి మాట్లాడాలి. ఒకరికి బుద్ధివాక్యమును, మరి ఒకనికి జ్ఞానవాక్యము. మీకు తెలుసా, నిజంగా దేవునితో సన్నిహిత సంబంధంలో ఉంటే ఏదైనా వస్తువు పోతే, అనుకుందాం మీ కారు కీస్ ఎక్కడున్నాయో తెలీదు, లేదో ఇదో అదో వేరే ఇంకేదైనా. చూడండి, మీరు ఒక నిమిషం ఆగి అనండి, దేవా అవి ఎక్కడున్నాయో చూపిస్తావా? నేను ఇది ఎప్పుడు 100% పనిచేస్తుందని చెప్పడం లేదు, అలా మళ్ళీ 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 జరిగింది. దేవుని మీద ఆధారపడడం ఆరంభిస్తే ఏం జరుగుతుందో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. మరి ఒకనికి అద్భుతంగా క్రియ చేసే విశ్వాసమును, అందరికీ విశ్వాసం ఉంటుంది. అయితే విశ్వాసపు వరం అనేది ఒకటి ఉంటుంది. అది మనం చేయలేనివి చేస్తున్నామని నమ్మలేనంతగా చేయగలిగే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు చాలా ఏళ్ళు నాకు అది తెలియదు, ఎందుకంటే నాకు అది అర్థం కాలేదు. అయితే నేను ఈ పరిచర్యను నిర్మించి ఇందులో ఈనాడు మేము పనిచేసేలా చేయగలిగాం విశ్వాసపు వరం వల్ల. మీకు అసలు ఏదైనా చిన్న ఐడియా అన్నా ఉందా? ప్రతి నెల ప్రపంచంలోని 3 భాగాల్లో టీవీలో రావడానికి ఆర్థికంగా ఎంత స్తోమత ఉండాలో? అంటే అది నన్ను అసలు బోదర్ చేయదు. నాకు విశ్వాసం ఉంది, నేను ఇదే చేయాలనుకుంటే దేవుడే చేస్తాడు. ఇది రాత్రికి రాత్రే జరిగిపోలేదు, దేవునితో నా నడకలో ఎదగాలి. అయితే దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు. తర్వాత మీరు దేనికైనా మీకు విశ్వాసపు వరం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అప్పుడు కొన్నిసార్లు మీకు అర్థం కాదు. మీకు అంత ఈజీగా ఉన్నది చేస్తున్నారు కనుక ఎందుకు మిగతా వాళ్ళు చేయలేకపోతున్నారని. అయితే అందరూ అది చేయలేరు, అందరూ వాళ్ళకేం వరం ఉందో అదే చేయగలరు. ఆమేన్. నాకు తెలుసు, ఇక్కడున్న చాలామంది చేసే పనులను నేను చేయలేను, అది చేసే విశ్వాసం నాకు ఉండదు. ఏదేమైనా నేను అది చేయలేను. అయితే దేవుడు మనం ఏదైనా చేయాలంటే, చెప్పేది వినండి, దేవుడు కానీ మీరు ఏదైనా చేయాలంటే ఆ పని చేయడానికి కావలసిన విశ్వాసాన్ని మీకు ఇస్తాడు. విన్నారా? చూడండి, క్యాథీ అనే ఒక ఆవిడ మాతో ఫేస్బుక్లో షేర్ చేసుకుంది. ఎలా చాలా కాలంగా నేను ఆఫర్ చేయని నా పుస్తకాల్లో ఒకటి ఆమెను ఎంతగానో బ్లెస్ చేయడం గురించి, ఆమె జీవితాన్ని ఎలా మార్చివేసిందో. ఆవిడ సరిగ్గా ఏం రాసిందో చదువుతాను. మీ అద్భుతమైన పుస్తకాన్ని చదివేప్పుడు నోయింగ్ గాడ్ ఇంటిమేట్లీ నాకెంతో ఇష్టమైన పుస్తకం అది. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను. అప్పట్నుంచి నా జీవితం ఎంతో అద్భుతంగా ఉంది. నాకిప్పుడు 64 ఏళ్ళు. నేనెప్పుడూ అర్థం చేసుకోలేదు దేవుడు నాకు ఈ అందమైన గిఫ్ట్ని ఇవ్వాలనుకున్న విషయాన్ని. అద్భుతమైన పరిశుద్ధాత్మ మన సహాయకుడు, మన కౌన్సిలర్, మన సలహాదారుడు, మధ్యవర్తి,
మనం ఒక సూపర్ న్యాచురల్ శక్తి కొరకు దాహంగా ఉండాలి. నిజంగా డైనమిక్ జీవితాన్ని మనం జీవించడానికి. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్కి థ్యాంక్స్. అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలిస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.orgని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి. క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.